ఇప్పుడు చూస్తున్నట్టయితే ఆల్రెడీ గవర్నమెంట్‌లో ఉన్న సివిల్ సర్వెంట్స్ అంటే క్రాక్ చేసిన వాళ్ళు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కూడా ఈ గవర్నమెంట్‌లో ఉన్న ఎవరైతే సీఎంలు అవ్వచ్చు వాళ్ళ చేతులతో అక్కడికి ట్రాన్స్‌ఫర్ చేయబడుతున్నాం. అంటే ఒక కలెక్టర్ అనే పోస్ట్‌కి వాల్యూ లేకుండా అయిపోయిందని చాలామంది మీడియా ముందుకొచ్చి చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న జనరేషన్ మళ్ళీ అదే సివిల్ సైడ్ ఎళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అది మనకి మన సొసైటీ నిర్మాణం పట్ల అవగాహన లేకపోవడం వల్ల అలా మాట్లాడుతుంటారు. హూ ఆర్ అవర్ రూలర్స్, నాట్ ది ఎంప్లాయీస్. అవర్ రూలర్స్ ఆర్ అవర్ సెల్స్. అవును. మనది ప్రజాస్వామ్య దేశం. మన రిప్రజెంటేటివ్స్గా మనం ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలను కానీ, చీఫ్ మినిస్టర్ కానీ ఎన్నుకుంటున్నాం కదా. మనం వీ హ్యావ్ నాట్ గివెన్ పవర్ ఫర్ ది ఎగ్జిక్యూటివ్స్. ఐఏఎస్ పరీక్ష రాస్తే మనం జీవితాల మీద వాళ్ళకి అధికారం రాదు. మనం అధికారం ఎవరికి ఇస్తున్నాము? మన రిప్రజెంటేటివ్స్కి ఇస్తున్నాం. ఎగ్జిక్యూటివ్స్ దేనికోసము అంటే వాళ్ళకి సరైన సలహాలు ఇచ్చి ఏవైతే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారో మన కోసం ఆ నిర్ణయాలను అమలు పరచడం.